గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇటీవల హైదరాబాద్లో జరుగుతున్న కొన్ని హత్యలు, ముఖ్యంగా పని మనుషుల రూపంలో ఇళ్లలో చేరి వాళ్ళ నమ్మకాన్ని బాగా సంపాదించి అదును చూసి కరెక్ట్ టైంలో వాళ్ళను హత్య చేయడము, ఆ ఇంట్లో ఉండే నగదు, బంగారం, ఇంకా విలువైన వస్తువులన్నీ దోచుకోవడం, పారిపోవడం. ఇది ఈ మధ్య హైదరాబాద్లో కొత్త ట్రెండ్ అనేది ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో ప్రముఖ నటి, అదేవిధంగా దర్శకురాలు అయినటువంటి రమ్యశ్రీ గారు ఉన్నారు. నమస్తే రమ్యశ్రీ. నమస్తే అండి శ్రీనివాస్ గారు. రమ్యశ్రీ గారు, మీరు కూడా ఎలైట్ సర్కిల్లో ఉన్నారు. చాలామంది ఇవాళ మీ ఫిలిం నగర్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, మాదాపూర్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో రిచ్ పీపుల్, వాళ్ళందరూ ఒక పర్మనెంట్ పని మనుషులను పెట్టుకుంటున్నారు. అంటే 24/7 వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని పనులు చేయడానికి ఈ పని మనుషులను పెట్టుకునే క్రమంలో నేపాల్ వాళ్ళను, కొంతమంది బీహార్ వాళ్ళను, ఇంకొంతమంది యూపీ వాళ్ళను, ఛత్తీస్గఢ్ వాళ్ళను, ఇట్లా దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం ఎక్కడ చూసినా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన పని వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. మన వాళ్ళు చాలా తక్కువ మంది, 1000 మందిలో 2 కూడా ఉంటే అట్లాంటి పరిస్థితి ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సో ఈ పరిస్థితుల్లో నిన్న చూశారు మాజీ డీజీపీ అయిన రిటైర్డ్ డీజీపీ గారు వినయ్ రంజన్ గారు, ఆయన భార్యను తెల్లవారుజామున 2 గంటలప్పుడు తాళ్ళతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి చంపేసి దారుణంగా ఇంట్లో ఉన్న వస్తువులతో పరారయ్యారు. ఆమె కల్పన అనే పని మనిషి. అంతకుముందు కూడా జరిగింది ఒకటి, ఆ మధ్య విజయవాడలో జరిగింది, అంతకుముందు ఇక్కడ హైదరాబాద్ శివార్లో జరిగింది. ఈ సంఘటనలన్నిటినీ మీరు గమనించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి, యాక్చువల్లీ నేను నా వరకు అంటే ఇలా ఇప్పుడు ఈ సిచ్యువేషను సర్వెంట్ మేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఊరు పక్కన చుట్టుపక్కల విలేజెస్ ఎవరైతే ఉంటారో ఒక 15 ఏళ్ళు 14 ఏళ్ళు అమ్మాయిని తెచ్చుకునేదాన్ని. తెచ్చుకొని అంటే వాళ్ళు ఇంక చదువుకోవటానికి సోర్స్ లేదు. నేను అలాగే 2 అమ్మాయిలు చదివించాను కూడా. ఇంట్లో పని చేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ వచ్చిన తర్వాత పని పాట నేర్పాలి అని అంటారు కదండి, అలా చేస్తూ మళ్ళీ నేను దగ్గరుండి వాళ్ళకి బుక్స్ అవి చదివించడం, వాళ్ళు ఎలా సంతకం పెట్టాలి నేర్పడం, ఇలాగా దగ్గర నా కెరియర్ ఇప్పుడు 28 ఇయర్స్ అయింది. ఫీల్డ్కి వచ్చి 7 మెంబర్స్ మారారండి. ఒక్కొక్కరు 8 ఇయర్స్, 10 ఇయర్స్, 11 ఇయర్స్, 5 ఇయర్స్, అలా వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుండే వాళ్ళు. నాకు ఈ భయం కాదు కానీ ఏమో ఫస్ట్ నుంచి ఊర్ల నుంచి తెచ్చుకునేదానండి. ఇప్పుడున్న ఈ జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి నాకు అనిపిస్తుంది, అంటే ఇప్పుడు మాకు ఇంట్లో 2 వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప, అది కూడా నేను ఆంధ్ర వాళ్ళ లేకపోతే తెలంగాణలో అంటే వాళ్ళు మంచి వాళ్ళ, కరెక్ట్ మరీ ఎడ్యుకేటెడ్స్ ఉండకూడదు, కష్టపడే వాళ్ళ 1 మంత్ చూస్తాను తర్వాత మానిపించేస్తాను, అలా చెక్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఈ భయం నాకు ఫస్ట్ నుంచి ఉంది. అమ్మో ఎవరో బయటోళ్ళు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన ఇంట్లో ఉంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటావు, అలా అనుకునేదాన్ని. ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ నేను కూడా న్యూస్లో చూశాను, ఇవన్నీ చూశానండి. ఒక ఐపీఎస్ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అని అంటే, అమ్మాయి అంతకాలం నుంచి ఉండి ఆయన రేంజ్ ఏమిటి, ఏ లెవెల్, అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇది, మనం చేస్తే ఒకవేళ ఇది డెఫినెట్లీ మనం ఎక్కడోకక్కడ మనల్ని పట్టుకుంటారు అనే భయం కూడా లేకుండా ఒక ప్రాణం తీసేయడం అనేది అసలు తీయాల్సిన అవసరం ఏంటి? డబ్బు పోతే పోనీయండి, డబ్బులు పోవచ్చు, బంగారం పోవచ్చు, మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ప్రాణం కూడా తీసిగలిగేంత డేరు ఆమె మనసులో కలిగింది అని అంటే, ఆ మనిషిని చంపితే గాని పట్టుకెళ్ళలేము, కానీ చంపేటందుకు కూడా అసలు వెనకాడలేదనంటే, మనము కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరు పడితే అలా నమ్మకూడదు అనేది ఒకటి. మన సమాజం కూడా అలాంటి వాళ్ళని బిలీవ్ చేయకూడదండి, అంటే నమ్మకూడదు, అలాంటి వాళ్ళని వదిలేయకూడదండి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలోని మామూలు మనం న్యూస్లో చూస్తుంటే అంటే 1, 2 కాదండి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తెలంగాణ, కరీంనగర్, వాట్ ఎవర్ ఎక్కడైనా ఉన్నాయండి. అమ్మాయి ప్రేమించి వదిలిస్తే చాలు యాసిడ్లు పోసేసేవాళ్ళు, లేకపోతే చున్ని చుట్టి చంపేసేవాళ్ళు, ప్రేమించలేదని, లేకపోతే పెళ్లికి ఒప్పుకోలేదని, సంథింగ్ డిఫరెంట్ ఒక సిచ్యువేషన్లో
మనం ఆల్మోస్ట్ డైలీ ఒక 4-5 ప్లేసెస్లో వింటుండే వాళ్ళం న్యూస్లో. యాసిడ్ దాడులు యాసిడ్ బాగా దాడులు ఎక్కువ ఉండేది బాగా మామూలుగా కాదండి. ఉమ్. వెళ్తూ పోసేయటమే అంతే, అవును. లేకపోతే Cheap and best అది. పేక్ కోసేయటము. ఉమ్. సో ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ దాని తర్వాత అలాంటి వాళ్ళని చేసిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాతే ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేశారండి, స్టిల్ ఈ రోజు వరకు రాజశేఖర్ గారు ఈ భూమి మీద లేరు అసలు. కానీ అది మనకి ఎంత పనికొచ్చింది అంటే, ఎంత హెల్ప్ అయిందంటే, ఎవరైనా అది చెయ్యాలంటేనే భయపడుతున్నారు. ఉమ్. మొన్న మధ్య చాలామంది అమ్మాయిలండి, అంటే ఇప్పుడని కాదు కానీ ఒక 5 years 6 years బ్యాక్ ట్యాక్సీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మిడ్ దిశ నైట్ వాళ్ళని కేసు. నమ్మించి తీసుకొని వెళ్ళడం, వాళ్ళని రేప్ చేసి ఒక 5 రేప్ చేసి చంపేయడం, వాళ్ళ బ్యాగులు ఏమైనా ఉంటే దోచుకోవడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఆ పిల్లల్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలాగ అమ్మాయిలు ట్యాక్సీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, మిడ్ నైట్ కూడా ట్యాక్సీలో వెళ్ళిపోవచ్చు. అవును. కానీ ప్రతి దానికి ఒక చేసిన తప్పుకి శిక్ష అనేది ప్రజలకు తెలిసే విధంగా కానీ ప్రభుత్వం అమలు చేయగలిగితే డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళని అరికట్టచ్చు. ఇప్పుడు అవన్నీ అలా నడిచాయి. ఇప్పుడేంటి, నేపాలీ వాళ్ళు, బీహారీ వాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళు రావడం, నమ్మకంగా ఇళ్లలో చేరడం, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అయితే వీళ్ళు మన బాబో పాపో చిన్న కిడ్ అయి ఉంటారు, వాళ్ళని టేక్ కేర్ చేయండి అది ఇది అని చెప్పి ఇంట్లో పనులన్నీ చూసుకోండి అని 25,000 30,000 కూడా ఇస్తున్నారండి. అవునండి. అంతంత అమౌంట్ హెచ్చిస్తూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కొన్ని కంపెనీలో అంత జీతం లేదు. ఈ రోజు 18,000 15,000 17,000 16,000 చేస్తున్నారు అబ్బాయి. ధనవంతులు ఇళ్లలో పనిచేసే పని మనుషుల జీతము, వాళ్ళకి వసతి ఉచితము, అంతా 3 పూట్ల భోజనం, తింటే అది, వాళ్ళు ఏం తాగితే ఫ్యామిలీ నుండి భార్య భర్తలు కూడా ఉంచుకుంటూ ఒక 60,000 70,000 వాళ్ళకి శాలరీ ఇస్తూ అన్ని మనమే భరిస్తూ ఉండటం, స్టేయింగ్ కూడా వాళ్ళకి ఇస్తూ ఇన్ని చేస్తే ఇప్పుడు చూడండి ఇలా ఎక్కువైపోయి అంటే దీనికి ఆనకట్ట అనేది వెయ్యకపోతే డెఫినెట్లీ ప్రతి 3 రోజులకు 4 రోజులకి ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఈజీగా జరిగిపోతుంటాయండి. చాలా ఎక్కువ ఈ కేసులో చూడండి, ఆమెను మీరు అన్నట్లు చంపకుండా నగలు డబ్బు తీసుకెళ్ళిపోవచ్చుగా, కానీ ఆమెను కట్టేశారు కదా. ఆమె మీతో ప్రతిఘటించేది లేదు, ఫోన్ చేసేది లేదు, వేరే వాళ్ళకి ఏం లేదు కదా. ఆమెను కట్టేశారు, కట్టేసిన దాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చుగా. మరి ఈమె చేసిందని చెప్పేస్తుందిగా. ఇప్పుడైనా అట్లే తెలుస్తుందిగా. ఇప్పుడైనా అదే తెలుస్తుందండి. వాళ్ళ అదే అంటున్నాను, జ్ఞానం ఉండే వాళ్ళు ఎవరైనా, సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులకి పూనుకోరండి. జ్ఞానం ఉండదు అంటే సొసైటీకి ఎలా పోతే మనకేమిటి, ఏమైపోతే మనకేమిటి అనే ఒక ధోరణిలో ఇలాంటి కళ్ళు మూసుకుపోయిన పనులు చేస్తారే తప్ప, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు, అమ్మో నేను చేస్తే నా ప్రాణం కూడా ఉండదు కదా, నన్ను కూడా చంపేస్తారు కదా అనే ఒక భయం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఆ భయం అనే దాన్ని ఎవరు తీసుకురాగలరండి? మళ్ళీ ఈ ఐపీఎస్లో ఈ ప్రభుత్వాలు ఇవే తీసుకురావాలి తప్ప, డిసిషన్స్ వాళ్ళ దగ్గరే ఉంది తప్ప, మళ్ళంటోళ్ళు మాట్లాడుకోవటానికి తప్ప ఎందుకు పనికిరామండి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో చూడండి మీరు, ఇక్కడ ఆమె చంపేసి పరారైపోయింది. ఆమె ఉంటే అయినా ఆమె మీద డౌట్ వచ్చేది కాదేమో బహుశా. అవును, నేను నిద్రపోతుంటా అని చెప్పి ఆమె పరారైందంటే ఆమె అని క్లియర్ గా చట్టానికి ఆమె దొరికిపోయింది. ఇవాళ కాకపోయినా రేపైనా దొరుకుతుంది. సీసీ కెమెరాలు ఉంటాయి ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నిట్లో కనబడతాయి. ఆ ముందు రోజు వరకు ఒక అమ్మాయి ఉంది అని అంటే, ఇప్పుడు మేడం ఉంది అని అంటే మాట్లాడడం అది బయట నుంచి కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఆమె పని చేస్తుంది కాబట్టి. కాకపోతే ఏమిటనంటే చెప్పాను కదండి, ఒక మనిషిలో ఒక దురాశ దుర్బుద్ధి ఎప్పుడైతే పుట్టిందో వాళ్ళకి ఇంకేం కనబడదండి. ఇప్పుడు ఈ కేసులో ఈ సంఘటనల తీరు గమనిస్తే రమ్య గారు, ఈ ముఠాలు ఎవరైతే ఉన్నారో, ఈ గ్యాంగులు ఎవరైతే దోపిడీ గ్యాంగులే, వాళ్ళ మనుషుల్ని ఏమైనా పని మనుషుల రూపంలో ఇట్లాంటి చోటకి పంపిస్తున్నారనే డౌట్ వస్తుంది. మీకు ఒకటి చెప్తానండి దానికి ఎగ్జాంపుల్. చెప్పండి. మాది FCA లేఅవుట్ అని ఆ మధ్య చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. త్రో ఐట్రా కానీ నన్ను మర్డర్ చేయటం కూడా టార్గెట్ చేశారు. యు బిలీవ్, మేమందరమే అండి దగ్గర 45 మంది 50 మంది ఉన్నాం. అక్కడ అన్ని ప్లాట్స్ ఆయన ఎలా కొనగలిగాడు, మా ఎవ్వరి కన్స్ట్రక్షన్ చేయటందుకు కానీ లేకపోతే ఒక పర్మిషన్లు కూడా రాకుండా మేము సైట్లోకి వెళ్ళలేకపోతేనే కదా ఆయన అన్ని చేయగలిగాడు. అంతే కదా. కానీ అక్కడికి వెళ్ళలేకపోవటం కారణం
ఈ బీహార్ గ్యాంగ్ అండి. దగ్గర హైదరాబాద్లో హైడ్రా వాళ్ళు 100 మంది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళు అక్కడ మా సైట్ ఎదురుగుండానే గచ్చిబౌలి పోలీస్ ఎదురుగుండానే సార్, ఇది సైటు ఇది పోలీస్ స్టేషన్ ఇలాగే ఉంటాయి. పోలీసులు ఒక 25 మంది ఇలా ఇంతమంది వచ్చి, హైడ్రా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, వాళ్ళు ఒక 70 మంది 100 మంది వచ్చినా వీళ్ళందరి మధ్యలో దగ్గర 100 మంది గ్యాంగ్ ఉంటారండి. క్లియర్ గా మనకు కనబడిపోతుంటారు వాళ్ళు. ఎవరు ఉంటారండి? హైడ్రా యూనిఫామ్, పోలీసులు యూనిఫామ్, మేమా ఐడెంటిఫికేషన్ అంటే మా ప్లాట్స్ కి సంబంధించి వస్తే శ్రీధర్ రావు గారు రావాలి. వీళ్ళు ఎవ్వరు ఏంటి అని అంటే ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటారు కదండి. ఏమండి వీళ్ళందరూ బీహార్ గ్యాంగ్ అండి అంటే వాళ్ళు ఇంకేం లేదండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వనియండి ఇవ్వపోనియండి, ఇస్తానని చెప్తే చాలండి, ఆ చంపేసి వెళ్ళిపోరా ఆ ఫోటో ఇది అని చూపిస్తే చాలు వాళ్ళని వేసేసి వెళ్ళిపోతారండి. ఈ సైట్ నుండి మన సైట్ నుండి బీహార్ గ్యాంగ్ ఉందండి మీరనేటట్టు. ఏది ఒకవేళ వాళ్ళు ఏమైనా ఒక గ్యాంగ్ కింద తయారయ్యి మీరు ఇళ్లలో పనుల కింద జాయిన్ అవ్వండి అదవ్వండి అంటే మేబీ ఉండొచ్చండి. ఈ ప్లాన్లోనే పని వాళ్ళుగా పంపించడం, వాళ్ళని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి చేతిలోని ఫోన్లే కదండి. అవును, అంతే కదా, అంతే, ఫోనే కదా. సో దానికేంటి ఇక్కడ ఇలాగా అలాగా ఇలాగా అని వీళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఎంతమందిని సిటీలో స్ప్రెడ్ చేశారో కూడా తెలియదు. కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ దాని మీద సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరగకపోతే మాట్లాడుకోవడం వదిలేయడం అని అనుకుంటే ఈ రోజు ఈ ఆఫీసర్ అవుతారు, ఇంకో రోజు ఇంకొక ఆఫీసర్ అవుతారు. అది ఎవరికైనా జరగచ్చు, ఆయనకే జరగాలని ఏమి రూల్ లేదు. ఎప్పుడైతే లూజ్ వదులుతామో డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు చీమలు పుట్ట ఉందండి, మందు చీమల మందు వేస్తే చీమలు చస్తాయేమో కానీ అంతేగాని పుట్ట కదని ఇలా మనం కాలుతో వెళ్ళాలంటే మళ్ళీ అవి అక్కడికే వచ్చి చేరుతాయి ఆ చీమలో. సో సేమ్ లైక్ వీళ్ళు చేస్తున్నది ఈరోజు మన సార్ వాళ్ళ ఇంట్లో జరిగింది, ఐపీఎస్ సార్ పేరు ఏం పేరు, వినయ్ రంజన్ గారి ఇంట్లో జరిగింది అని అనుకుంటే ఇంకొక ఆఫీసర్ ఇంట్లో జరుగుతుంది, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో జరగచ్చు. అవును, ఎవరి ఇంట్లో జరగచ్చు. ఇది ఇప్పుడు పొలిటికల్ వాళ్ళ ఇంట్లోనూ జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు అండి, మా ఇంట్లోనైనా జరగచ్చు అండి, ఎక్కడైనా జరగచ్చు. దీనికి మందండి ఒకటే, పుండు పుట్టిందంటే మందు రాయాలి, లేకపోతే అది రాసపుండు అవుతుంది, క్యాన్సర్గా మారుతుంది, ప్రాణాలు పోతాయి. ఎప్పుడు దీనికి మందు అనేది ఏంటంటే ప్రభుత్వం నిర్ణయం అండి. ప్రభుత్వం దీన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకోవడం ఒకటి. ఇంకోటి మీరు ఒక వీడియో చూస్తే ఆశ్చర్యపోతారండి. ఇప్పుడున్న మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో మీరు వింటే ఆశ్చర్యపోతారండి. అంటే ఈ ఇన్సిడెంట్ చూడండి ఎంత దగ్గరగా ఉంది అనేది ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇప్పుడు మీకు వీడియో ప్లే చేస్తానంటే నమ్మరు కదా, నమ్మాలి. మీకు చూపిస్తాను చూడండి. ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్ గా రీచ్ అవ్వండి, తీసుకొచ్చి చెర్లపల్లెనో చెంచల్గూడలో కూర్చోబెట్టిండ్రి. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి, 1 సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యతనని ఉండాలి, బాధ్యత లేనోని భయపెట్టన్నా మీరు కంట్రోల్ చేయాలి. భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరు ఎంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్. ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంటే ఆయన ఏ సందర్భంలో చెప్పారు? సందర్భం కాదండి, ఇప్పుడు ఈ సిటీలో హైదరాబాద్ సిటీలో జరుగుతున్న అరాచకాలు కానీ మీకు ఎగ్జాంపుల్ అదే అండి. ఒక హైడ్రా ఒక వ్యవస్థ, జిహెచ్ఎంసి ఒక వ్యవస్థ, అవును, పోలీస్ స్టేషన్ ఒక వ్యవస్థ, కోర్టు ఒక వ్యవస్థ. ఇవన్నీ వ్యవస్థలు ఎవరి కోసం అండి? ప్రజల హాయిగా ఉండడం కోసం. ప్రజలకి ఏమైనా సమస్యలు వస్తే ఏ లైన్కి ఆ లైన్ ఈ వ్యవస్థలు నెలకొల్పింది గవర్నమెంట్, అంతే కదండి. ఇప్పుడు ఆ ప్రజలు ఏ విధంగా హైదరాబాదులో అంటే తెలంగాణలో ఎంత సఫర్ అవుతున్నారని ఆయన చూసిన నిజం, మన సీఎం గారు చూసిన నిజం. దానికి ఏమిటంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోతే బరి తెగించేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతారండి. ఒక హైడ్రా వ్యవస్థ 3 times సంజా కన్వెన్షన్ అంటే
FCA లేఅవుట్లోకి వచ్చి ఉమ్. అంత పెద్ద పెద్ద ఆపరేషన్ చేశారండి. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు దగ్గర దగ్గర 50-60 కొట్టేశారా? కోట్లు వాల్యుబుల్ ఇవి ఉమ్. మొత్తం నేలమట్టం చేశారండి. ఉమ్. ఫస్ట్ ఒక విడత చేశారు, ఉమ్. మళ్ళీ ఇమీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ లేపేవాడు, బా. మళ్ళీ నెక్స్ట్ టైం అండి. ఉమ్. ప్రతిదీ ఎంక్వైరీ అండి. గూగుల్ మ్యాప్ ఓకే ఇది 40 years అవుతుంది, 81లో వేశారు ఈ వెంచర్, 81లో ఎలా ఉండేది, మధ్యలో ఎలా ఉండేది, స్టిల్లో ఎలా ఉన్నది, వీళ్ళెవరు, ఇదేంటి ఇదిలాగా, ఇయేంటి రోడ్లేవి, దీంట్లో రోడ్లేవి సార్. మా కంప్లైంట్ అదే సార్, మా రోడ్లు దొంగలెత్తుకుపోయారు సార్ అక్కడ, ఆ రోడ్లు ఇప్పించారు, మీ రెస్పాన్సిబిలిటీ. ఒక్క హైడ్రా రెస్పాన్సిబిలిటీ ఏమిటి? రోడ్లు గవర్నమెంట్ ఆ రోడ్లు అనేది. ప్రైవేట్ వ్యవస్థ అయినా ప్రైవేట్ లేఅవుట్లు వేసినా 40 feet 30 feet ఉంటే ఎవరు అవుతాయండి? ఇప్పుడు రయేజే ఉంది అక్కడ అవును. గచ్చిబౌలిలో, అది రయేజే వాళ్ళు వేసారు వెంచర్, అది ఉమ్. రయేజే వాళ్ళ కంపెనీలు ఉన్నాయి అవన్నీ. కానీ అందరికీ హక్కు ఉంది, అందరూ రోడ్ల మీద వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అవును. కానీ రయేజా పర్సనల్ ఇది లోపలికి రావటానికి అన్నందుకు రూల్ లేదు కదా, అవును. అంతే కదా. అవును. అది GHMC దీనిలోనే ఉంటుంది. ఉమ్. అలా ఏమిటంటే 2 సార్లు 3 సార్లు వాళ్ళు అటాక్ చేసినా సరే ఆయన ఎక్కడ చీమ కుట్టినట్టు కూడా లేరంటే, ఉమ్. ఇలాంటి మనుషులు, ఇలాంటి వాళ్ళు సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు ఒక్కరే కాదండి, ఇంకా చాలా మంది ప్లేసుల్లో మీ బ్లడ్ అందరూ అది స్పెట్గా మార్చుకొని ఎంతో కష్టపడి అంతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఎదగటానికి వాళ్ళకి ఒక సోర్సు, రేపు పొద్దున్న వాళ్ళు బ్రతకటానికి వాళ్ళకి బ్రతుకు తెరివండి. పిల్లల చదువులు కావచ్చు, పిల్లలకు మ్యారేజ్ చేయటానికి కావచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఏదైనా వస్తుంటే వాళ్ళు బ్రతకటానికి కావచ్చు, అలా అమర్చుకునేవి అవన్నీ. 40 years నాట్ ఏ స్మాల్. ఉమ్. అప్పుడు జరిగింది. ఇప్పుడు ఆయన వాళ్ళని కూడా ఖాతరు చేయకుండా హైడ్రా కమిషనర్ గారి మీద 10 ఇవేసాడండి, అప్పుడు బిట్స్ వేశారు ఆయన. ఉమ్. ఎవరు? సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు. ఉమ్. నాట్ ఓన్లీ 1 or 2 3 4 5 6 7 8 9 10 లెక్క పెట్టనన్ని ఉన్ని దగ్గర 40 FIRలు ఫైల్ చేసి ఉన్నాయండి, 56,000. ఉమ్. అలాంటిది ఆయన దొంగ అనేది ఎంతో మంది బయటకు వచ్చారండి. మమ్మల్ని చీట్ చేశారు. ఒక్కరిద్దరు కాదండి, ఎంతో మంది బయటకు వచ్చారు, ఉమ్. ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు. మరి అంత నీతిమంతుడు, అంత సిన్సియర్ ఒక ఆఫీసర్ మీద, IPS మీద 10 అఫిడవిట్స్ ఫైల్ చేశాడంటే, ఆయన కేసులు వేసాడనంటే, మరి ఎక్కడ మనం ఉన్నాం? మరి ఇలాంటప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయరా, స్టేట్మెంట్ ఇవ్వరా? ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఆ మూలొకలు ఈ మూలొకలు ఉన్నారేమో. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నా అక్కడ బీహార్ గ్యాంగ్లే పహారాగా పహారండి, ఇంకెవ్వరు ఉండరు. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ అడ్రస్ లేనిది, వాళ్ళ చంపేయటానికి, అందుకే సైట్లే కూడా వెళ్ళేందుకు భయపడిపోతున్నారు. అందుకే మన సజ్జనార్ గారు ఒక మాట అన్నారు, ఇక పైన ఎవరైనా పని మనుషుల్ని ముఖ్యంగా ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెట్టుకోవాలనుకుంటే పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి అని అన్నారు. కరెక్ట్. ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటే ఈ తరహా మోసాల్లో వాళ్ళు ఎక్కడోళ్ళు ఏమి వాళ్ళ ఆనవాళ్ళన్నా తెలుస్తాయి. ఇప్పుడు ఆమె పారిపోయింది, వాళ్ళ భార్యను చంపేసి కల్పన అనేం పరారైపోయింది నేపాల్లో. నేపాల్ అనే దేశంలో ఆమె ఏ ఊరు, ఏ పోస్ట్ ఆఫీస్ కిందకి వస్తుంది, ఆమె ఎక్కడికి వెళ్ళాలి, పోలీసులు ఎలా పట్టుకోవాలి? చాలా కష్టపడాలండి, చాలా కష్టపడాలి, చాలా టైం. అదే వెరిఫికేషన్ ఉంటే అది వెరీ సింపుల్ థింక్. అది అవును, అది కొందరు పాటించాల్సిన అవసరము చాలా ఉందండి. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. చెప్పాను కదండి, బీహార్ గ్యాంగ్ అంటే ఎంతగా అడలిపోతున్నాము అని అంటే, బీహార్ చెడ్డీ గ్యాంగ్ అని వచ్చిందండి. అప్పుడు బట్టలన్నీ రిమూవ్ చేసుకొని చిన్న గోచిలా పెట్టుకొని ఆయిల్ పూసుకొని దొంగతనానికి వెళ్ళి లేకపోతే చంపేసో అంటే వాళ్ళకి వాళ్ళ లక్ష్యం నెరవేరాల, అంతే. ప్రాణం తీసామా దానికి అస్సలు సంబంధం లేదు వాళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు శ్రీధర్ రావు లాంటి చాలా మంది ఆ బీహార్ గ్యాంగులే లేకపోతే ఇగో మన నేపాల్ గ్యాంగులే ఇలాంటి గ్యాంగులను తీసుకొచ్చి దింపి వాటిల్లోనూ ఒక 10 మందో 100 మందో 200 మందో వాళ్ళకి ఏం అక్కర్లేదండి, వాళ్ళకి తిండి ఉంటే చాలు. మేము నీకెందుకు ఇలా ఇస్తామని ఇవ్వకపోయినా సరే ఆడినైనా వేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కరెక్ట్. ఏదైతే ఆ మనిషి పెట్టుకున్నాడో కొంతమందిని, మరే నీకు ఇస్తానరా, మీకు ఎందుకు చూడండి అది ఇదని అంటారు కదా, ఇవ్వలేదు అనుకోండి వాడిని కూడా వేసేసి వెళ్ళిపోతారండి. కేవలం నేను అనుకుంటున్నదండి. కానీ బీహార్ ఎందుకు అలాగా తయారైందంటే అందరూ అలా ఉండరండి. ఫుడ్కి లేక, క్రమశిక్షణ లేక, ఎడ్యుకేషన్ లేక. నేను భోజ్పురిలో సినిమాలు చేశానండి, ఒక 10 movies చేశాను భోజ్పురి. అక్కడ ఏమిటంటే మనకంటే ఒక 20 years వెనుకున్నారండి.
ఎడ్యుకేషన్లో కానీ నాలెడ్జీలో కానీ అవునవును. జనరల్ నాలెడ్జ్ కానీ ఏమీ వాళ్ళకి చాలా వరకు తెలియవండి. ఇంకా మనం చూసింది సిటీ పరిధి. ఉమ్, ఇప్పుడు మన సినిమాలో ఒక 5 సాంగ్స్ పెట్టండి, ఉమ్, సినిమా ఆడదాం. ఉమ్, ఏంట్రా బాబు సినిమా నిండా సాంగ్సే ఉన్నాయని. ఉమ్, అంటే మనకి నాలెడ్జి పెరిగింది. ఉమ్, ఏంటి సాంగ్ ఏం చూస్తాం, అసలు ఇందులో ఏ కథ ఉందని. ఉమ్, వాళ్ళకి ఒక 15-16 సాంగ్స్ పెట్టాలి. ఉమ్, వాళ్ళకి వాళ్ళకి ఓకే. సినిమాలో ఒక 16-17 సాంగులు ఉండాలి. ఉమ్, ఆ, అన్ని ఉండాలండి. ఓకే. సో అంటే వాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించండి. వాళ్ళకి ఏం తెలీదు. ఓ డాన్స్ చేస్తున్నారా ఇలాగా, అబ్బా అదే ఇంతే ఎంటర్టైన్మెంట్. తాగడము, తినడము, ఇలాంటి పనులన్నీ చెయ్యటము. ఎలాగో ఆ రోజు గడిచిపోయింది, రేపు గడిచిపోయింది, ఎంతవరకే తప్పితే పెద్దగా నాలెడ్జబుల్ పర్సన్స్ లేరు, ఎడ్యుకేటెడ్స్ లేరు. ఇప్పుడు ఎడ్యుకేషన్కి ముందుకు రావడం అలా చేస్తున్నారు. ఒకప్పుడు మంది ఎక్కడో అలాగే ఉండేది. అవును. కానీ మనం అలాంటి వాటికి మనం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు అలాంటి పోలేదు. వాటికి ఉమ్, పోవండి. ఆలోచించాం మనం. చిన్నదో పెద్దదో కష్టపడినందుకు మనం ఇష్టపడతాం, కానీ ఇలాంటి వాటి వైపు మనం అసలు ఫస్ట్ ఆలోచన రావాలి ఇప్పుడు కదా. ఈ ఇన్సిడెంట్ల తర్వాత ఈ తెలుగు రాష్ట్రాలు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నాయి అనేది ఆలోచిస్తే ఊహకు కూడా అందదు రమ్య గారు. Yes, ఎందుకంటే exactly. ఏ లాడ్జిల్లో చూసినా వాళ్ళే, ఏ హోటల్లో చూసినా వాళ్ళే, ఏ చిన్న చిన్న హోటల్లో అంటే ఒక బిలో నాట్ ఓన్లీ హోటల్స్ అండి, ప్రతి ఇలాంటి చోట బడా గోండాజం అంటారు చూసారా, ఉత్తరాంధ్ర, వాళ్ళ దగ్గర ఉత్తర కూడా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళే ఉమ్, ఎక్కడ చూసినా నిండిపోయారు. మీరు నిండిపోయి చూడండి, ఉన్నారు. పని మనుషులు వాళ్ళే, అవును. డ్రైవర్లు వాళ్ళే, సెక్యూరిటీ గార్డులు వాళ్ళే, వాళ్ళే తర్వాత మీరు చెప్పిన గ్యాంగుల్లో గ్యాంగ్ గూండాగిరి చేసేది వాళ్ళే, వాళ్ళే. చంపేది వాళ్ళే, అవును, దొంగతనాలు చేసేది వాళ్ళే, చేసేది బ్యాంక్ వాళ్ళే. మోసాలకు ఎక్కువ వాళ్ళే, ఈ ఈ సైబర్ స్కామ్ చేస్తున్నది ఎక్కువ ఉత్తరప్రదేశ్ నుంచి, అవును. లేకపోతే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళే. సో ఇట్లాంటి వాళ్ళతో నిండిపోయింది. అవును. ఇది చిన్న శాంపుల్ ఏమో అనిపిస్తుంది నాకు. ముందు ముందు వీళ్ళందరి విశ్వరూపం చూడాల్సి వస్తుందేమో తెలుగు రాష్ట్రాలు అనిపిస్తుంది. దానికేనండి ఇప్పుడు మీరు మంచిగా అడిగారు. ఉమ్, నేను రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఎక్కడో మాట్లాడారు. ఒక సీఎం ఆ రేంజ్లో స్టేట్మెంట్ ఇవ్వడం, ఉమ్, ఎవడైనా వదలకండి, ఇలాంటి అన్యాయాలు చేసిన వాళ్ళని వదిలేదే లేదు అనేది ఒక స్టేట్మెంటు. నేనేమంటున్నానండి అంటే మొక్క అంటే మొక్కప్పుడే తుంచకపోతే మానైతే మానై వంగిన అవును, మొక్క ప్రాణైతే వంగనేది. వంగదు కదా. అవును. సో అప్పుడు మొక్కప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలోనే 10 జరిగిపోయాయి. ఉమ్, జరిగాయండి. మన విజయవాడలో ఒకటే, మన హైదరాబాద్లోనే ఒక ఈ 8, మధ్య 9 2, 3 జరిగాయి జరిగాయి. వెంటనే. అవును. జరిగాయి ఉమ్, వెంటనే చూడండి అది. సో ఇది ఇంకా నేనేమంటానంటే ఇలాంటి ఒక ఐపీఎస్ ఇంట్లో జరిగింది కాబట్టి ఇది ఇంత స్పీడ్గా బయటకు వచ్చింది. ఏ మారుమూలలో ఎక్కడో జరిగితే అవును. మన న్యూస్ వాళ్ళు కూడా వెళ్ళరు. వెళ్ళరు. ఏదో చచ్చిపోయిందట, ఇలాగైపోయిందట, అలాగైపోయిందట అని మన వరకు రాదండి. ఆ చుట్టుపక్కల దాన్ని ఒక సూసైడ్ చేసినా చేస్తారు. చేస్తారు, ఉమ్, ఇంతే. కానీ ఇదేమిటంటే ఇలాంటప్పుడే ప్రభుత్వం తేరుకొని నాట్ దీనికి ఒక ఓన్లీ మెకానిజం పెట్టాలి. పెట్టాలండి. Yes. ఇది ఒక గోండాయిజాన్నా లేకపోతే ఇంకో దాన్నా ఇలాంటి వాటిని సహించేది లేదు అనేది స్ట్రిక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అంతే స్ట్రిక్ట్గా కానీ దీన్ని కానీ ఫాలోఅప్ చేస్తే ఒక ఎంప్లాయ్మెంట్ అండి. నేనేమంటానంటే ఒక పబ్లిక్ సర్వెంట్స్ మన డబ్బుతో బ్రతుకుతున్న వాళ్ళండి. అవును. ఎనీ పొలిటికల్ లీడర్స్, ఎనీ Employees. ఐపీఎస్, ఎనీ ఐఏఎస్, గుమస్తా, వాట్ ఎవర్ గవర్నమెంట్, ఎనీ అంతే కదండి. అవును. పబ్లిక్ సర్వెంట్స్ మనం కట్టిన ట్యాక్స్ కానీ, మనం కట్టిన జిఎస్టీలు కానీ, మనం కట్టిన డబ్బుతోనే మనకు సర్వీస్ ఇవ్వటందుకు వాళ్ళని పెడితే వాళ్ళు మన ప్రాణాలే తీసేస్తూ మనల్నే దోసేసుకుంటూ వెళ్తే చెప్తున్నానండి, మనకు రెస్పెక్ట్ ఇవ్వాలండి వాళ్ళు. అవును. రెండమ్మ కూర్చోండి, రెండు బాబు కూర్చోండి అనేటట్టు. నేను ఈ ఇన్సిడెంట్ అండి స్పేర్లీ చెప్తున్నాను. నేను హైడ్రా ఆఫీస్లో మాత్రమే చూశానండి. కూర్చోబెట్టడం కానీ, వాళ్ళకి కాఫీలు, టీలు, స్నాక్స్ ఏమైనా ఇవ్వండి వాళ్ళకి. అంటే ఒక్కొక్కసారి 2 hours అలా వెయిట్ చేయాల్సి వస్తుందండి. అది మన పని. ఎన్నో మీటింగ్స్ ఉంటాయి. సో ఆ మీటింగ్స్లో ఆయన బిజీ ఉండడం వల్ల మనం 2:30 గంటలు 3 గంటలు అక్కడ కూర్చొని ఉన్నాం అనుకోండి, ఎంత టైం అయిందమ్మా వచ్చి అంటే ఒక 10-15 మంది వెళ్తాం కదండి. వెయిటింగ్. కొందరు ముసలోళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, సూపర్ సీనియర్ సిటిజన్స్ అండి, 85 ఏళ్ళు, 87 ఏళ్ళు ముసలోళ్ళు అందులో ఉన్నారు. ఎందుకంటే 40 ఏళ్ళ క్రితం పడిన పాటలు కదా అవి. సో ఉన్నారు కదండి. రాగానే వీళ్ళకి ఏమైనా ఇచ్చారా,
ఎంత టైం అని సార్ ఒక 2 hours అయింది సార్, చూడండి 5 అవుతుంది, వీళ్ళకి ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టండి. అంటే బాధ్యత అండి. మనం ఇప్పుడు అనుకున్నాం కదా దీని బిఫోర్ పాయింట్, ఒక మీరేంటి ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉన్న మేము శాలరీ ఇస్తే మీరు తీసుకుంటున్నారు, కానీ అదే రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళా ఉండాలి కదండి. ఉండాలి. కానీ అన్ని దిక్కులా మనకు లేదు, దొరకదు. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో లేదు. జిహెచ్ఎంసి అండి, అవును. అది చేస్తున్న పని తప్ప రైటాలు అనేది వాళ్ళు మామూలు గుండ్ల మీద ఈ సకల చేసుకొని పడుకునేటప్పుడైనా దరిద్రాలకు మూల కారణం అట్లీస్ట్ వాళ్ళే, వాస్తవం చెప్పాలంటే. పడుకునేటప్పుడైనా వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదనేది నాకు తెలియదు కానండి. ఉమ్. మీరు కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఎప్పుడైనా చూసారే లేదండి, ఇలాంటి వాళ్ళ పిల్లలు ఎవరు పెద్దగా బాగున్నట్టు నాకు తెలియదు. బాగుపర్రు. సకల ఈ వ్యసనాలకు. రోజు ఇప్పుడు రోజుల్లో అండి ఉమ్. వాచ్మ్యాన్ పిల్లలు, పనులు చేసుకున్న వాళ్ళ పిల్లలు, ఐఏఎస్లు, డాక్టర్లు, అవును. ఐపీఎస్లు పిల్లలు అవుతున్నారండి. అవును. వాళ్ళ కష్టపడ్డం ఎలాగో నేర్పుతారు. అవును. మాట్లాడితే మీరు మనుషులది దోసేసుకొని మీరు బ్రతుకుతున్న వాళ్ళు పిల్లలకి ఏం చెప్తారు? వాళ్ళకి కట్టలు ఇస్తుంటారు అంతే. ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు వీళ్ళ పట్ల. ఉండదు, పిల్లలకు రెస్పెక్ట్ పిల్లలకు ఉండదు, కుటుంబ ఉండదండి. సభ్యులకు వాళ్ళు రెస్పెక్ట్ కూడా ఉండదు. సమాజంలో తిరుగుతున్నారు, అవును. పిల్లలు అన్ని చూస్తున్నారు. ఉమ్. మా నాన్న ఏంటి దొంగలా వస్తాడు, దొంగలాగా వెళ్ళిపోతాడు, ఏదో కట్టలు వస్తున్నాయి చేస్తున్నాయి. చాలా మంది వాళ్ళు ఫైనల్లీ వాళ్ళకి సర్వీస్ చేయటందుకు కూడా ఎవరు ఉండరండి. ఉండరు. ఫస్ట్ నుంచి మనము యాపిల్ మొక్కకి యాపిల్ కాయలే కాస్తాయి ఆ మొక్కకి. అవును. అలాంటి వీళ్ళు ఫస్ట్ నుంచి కరప్షన్కి అలవాటు పడిపోయి పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఉమ్. అయ్యి నువ్వు బాగా చదువు, నువ్వు బాగా ఉండు, నువ్వు సిన్సియర్గా ఉండు అని పిల్లలకి ఏం చెప్పలేరు. సమాజాన్ని గౌరవించు, సమాజాన్ని గౌరవిస్తేనే, అంతే కదండి, సొసైటీని గౌరవిస్తేనే మనకు కొన్ని వాల్యూస్ అనేది మనం బ్రెయిన్లో మనము ఏంటి ఇన్పుట్ ఇస్తుంటేనే వాళ్ళకి మంచిగా తయారవుతారు. నువ్వు ఎప్పుడు డబ్బు ధ్యాస, ఎప్పుడు డబ్బు సంపాదించడం, డబ్బు దోసుకోవడం, డబ్బు చేయటమే తప్పితే పిల్లలకి నువ్వేం నేర్పగలవు? ఏం అనుభవించేది కూడా ఏం లేదండి. వాడు మంచి షర్ట్ వేసుకోలేడు, లేరు, మంచి నగలు వేసుకోలేడు, మంచి కారు కొనుక్కోలేడు, మంచి ఇది కొనుక్కోలేడు. అన్ని దొంగ ఆస్తులు పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చిన వాడికి ఇంకో కారు. టెన్షన్ ఏంటంటే, ఇట్లా అవినీతి పరులకి పెద్ద టెన్షన్, వాడు బినామీలు వానికి మళ్ళీ తిరిగి అది రాసిస్తారా రాసిరా, వాడు ఎవరికన్నా ఇచ్చేస్తాడా ఇచ్చేయడా, ఏమో ఇది నాకు వస్తుందా రాదా, అదే సకల రోగాలకు వాళ్ళు ఆలవాలమై ఉంటారు. వాళ్ళ దేహం 100% అండి. షుగరు, బీపీ మొత్తం వాళ్ళకి రాని జబ్బు ఉండదు. ఉండదు. కాలు తీసేసిన వాళ్ళు చాలా మందిని చూసా నేను, అవును. చేతులు తీసేసిన వాళ్ళని చూసా, కిడ్నీలు పోయి డయాలసిస్ చేసుకునే వాళ్ళని చూసా. ఇంత నరకం, ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు ఈ అవినీతి సంపాదించిన ఎవరైతే ఉన్నారో, ప్రజలను పీడించి తినేవాళ్ళు. నా అనుభవంలో నేను చాలా మందిని చూసాను. అదే దానికి రియలైజేషన్ ఉండాలి కదండి. ఇప్పుడు వాళ్ళ కొలిక్స్ కూడా ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో ఎక్కడ జరుగుతూ ఉంటాయి కదా, ఒరే బాబు ఇగో మా ఫ్రెండ్కి ఇలా జరిగింది, లేకపోతే ఇగో నా కొలిక్కి ఇలా జరిగింది, మనం ఇలా చేయకూడదు. మంచినీళ్ళు ఇచ్చి దిక్కుండ్రండి వాళ్ళకి, రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. ఆ డబ్బు వచ్చైతే ఇవ్వదు కదా, డబ్బు ఇవ్వదు. డబ్బు ఇప్పుడు డబ్బును పట్టుకొని అయితే అన్ని చేసుకోలేరు కదా. అవును. వీళ్ళకి సర్వీస్ ఇవ్వటానికి ఓన్లీ డబ్బే పనికిరాదు కదా. ఏదో ఇప్పుడు ఈ నేపాల్ ఇది కల్పన చేసినట్టే ఎవరో సర్వీస్ చేసింది, చాలా కట్టలు ఉన్నాయి పక్కనే అని చెప్పి దానికి ఒక కొన్నాళ్ళు సర్వీస్ చేసి అయిపించేసుకుంటారు. అంతే అంతే అంతే, అంతకుమించి ఏం చేయరండి. ఇక్కడ జరిగేవన్నీ ఇవే అండి. రమ్య గారు, ఇప్పుడు ఈ కేసుల్లో మనం ఈ తీవ్రతను మనం గమనిస్తే, ఈ వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత నగలు ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే, చాలా మంది పని మనుషుల ముందే అన్ని మాట్లాడేస్తుంటారు ఫోన్లలో, వాళ్ళ బంధువులతో, చుట్టాలతో, పిల్లలతో, లేకపోతే వాళ్ళ ఎవరైతే స్నేహితులు ఉంటారో క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో, నిన్న ఇట్లా కొన్నామే, లేకపోతే అది మాకు ఇంత ఉంది చాలే బంగారు, లేకపోతే డైమండ్స్ కొనుక్కున్నాం, మా పాపకి డైమండ్స్ పెట్టాలనుకున్నా, ఇట్లాంటి డబ్బు షాపింగ్ కూడా వాళ్ళు వేసుకెళ్తారు, బ్యాగులు తగిలించుకొని. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ మాటలు అనేటివి వాళ్ళు 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి తప్ప పని మనుషుల ముందు అట్లా మాట్లాడకూడదనే ఒక స్పృహ ఈ కేసులో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే లేదండి, మాట్లాడితే ఆమెకు తెలియలేదు, చాలా ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తుంది. కామన్గా మీరు చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము, ఎక్కడో కనిపించారు అనుకోండి, సమ్ చిన్న క్లోజ్నెస్ అనమాట. బాగున్నారా శ్రీనివాస్ గారు, పక్కన చూసేవాడు ఏమనుకుంటాడు, శ్రీనివాస్ గారికి రమ్య గారికి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉందేమో, భలే మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు. మనకి ఇంత చిన్న పరిచయంలోనే మనం అలా ఉంటే,
ఇంటిలో మింగిలైపోయి ఇంట్లో రోజు. ఉన్న వ్యక్తి డైలీ ఇంకా వీళ్ళకి ఏమి కావాలన్నా ఏమే కల్పన కాఫీ తీసుకురమ్మా, అమ్మ ఈ టేబుల్ తుడిసి అమ్మ చూడు వాళ్ళ అందులో సారీ ఉంది తీసేయి ఇక్కడ పెట్టేసేయి, ఈ రేంజ్లో అడుగు చెప్తూ ఉంటాం. కలిసిపోతారు, మనలో కలిసిపోతారు పూర్తిగా. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. కరెక్ట్, అవును. సొంత మనుషుల్లాగే డబ్బులు ఒక 50,000 1,00,000 రూపాయలు బ్యాగ్లో పెట్టిన శ్రీనివాస్ గారు, వాళ్ళ దీనికే తగిలించేదాన్ని నా బ్యాగ్ని. ఓ ఓకే. వాళ్ళే తగిలించుకునే అందులో 10,000 తీసి ఇవ్వమ్మా అనేదాన్ని. షాపింగ్ చేసేటప్పుడు కూడా అంటే వాళ్ళు తీసేస్తారా అని అంటే నా జ్ఞానం నేనెక్కడ ఆలోచించేదాన్ని అంటే ఇప్పుడు ఇది కొనుక్కున్నాను కదా 15,000 అయింది, 1,00,000 రూపాయలు పట్టుకున్నాను, అయితే ఇంకో 85,000 ఉంటాయి ఇంకానా, ఇలా లెక్క పెట్టుకునేదాన్ని. ఏవే ఎన్నున్నాయి లెక్క పెట్టు అనేదాన్ని. 10 5 10 ఆ 10 అలా లెక్క పెట్టి ఇస్తుండేవాళ్ళు. అంటే చెప్తున్నాను, మనతో బాగా అలవాటు అయిపోవడం వల్ల ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతామండి మనం. ఎగ్జాక్ట్లీ. ఆ డిపెండ్ అయిపోవడంలో వాళ్ళు ఏంటంటే ప్రతిదీ అబ్జర్వేషనే. వీళ్ళు జ్యువెలరీ ఎక్కడ పెడతారు, మన మనిషే కదా ఇక్కడ జ్యువెలరీ, మనం ఏ డైమండ్ నెక్లెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చాం స్ట్రైన్ అయిపోయాం, అక్కడ పడిచేస్తాం, అలసిపోయి పడుకుంటాం. మేడం గారండి కాఫీ, ఇది పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనం చెప్పలేము. 4 years బ్యాక్ అండి మన ఉమేష్ చంద్ర ట్యాచ్యూ ఉంది కదా ఎస్ఆర్ నగర్, అక్కడ ఎగ్జాక్ట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ లోపలకు ఎక్కడికో అప్పుడు నేను చదివాను. అమ్మాయి ఎప్పటి నుంచో పనిచేస్తుంది వాళ్ళ ఇంట్లో. అది ఒకరిని లవ్ చేసింది, వీళ్ళు మార్వాడీసు. అయితే అమ్మాయి వాడు ఏమన్నాడంటే ఆ జ్యువెలరీ అది అంతా పట్టుకొని వచ్చేసాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడట. ఈ డైమండ్ నెక్లెస్ గాజులు అవి ఇవి ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళి వచ్చి చాలా పెద్ద పార్టీ అక్కడ పడేసింది. స్నానానికి వెళ్ళింది. స్నానానికి వెళ్ళినప్పుడు ఇదంతా మూట కట్టేసింది. ప్లాన్గా ఈడు కూడా కింద వెయిట్ చేస్తున్నాడు కారు పట్టుకొని. ఎదురుగా ఇది లిఫ్ట్లోనూ వెళ్ళాలి, అలాగే మెట్ల మీద నుంచి మెట్లకి లిఫ్ట్కి అంటే సెంటర్లో ఉందండి లిఫ్ట్. ఇది మెట్ల మీద దిగినా మీద నుంచి ఏది లిఫ్ట్లో వెళ్ళా కనబడతారు మనుషులు, గ్లాస్ అన్నమాట ఇది. ఈ ఆవిడ వాళ్ళ హస్బెండ్ లిఫ్ట్లో వస్తున్నాడంట. వస్తుంటే ఒక గోడలాడిది 4 మెట్లు దిగి గోడలాడి దాని మీద దూకేసింది అమ్మాయి. ఈ వెన్నుముక్క ఇరిగిపోయింది, అక్కడి నుంచి కదలదే, విపరీతమైన పెయిన్. ఆడు పారిపోయాడు, ఈ మూటలట్టుకొని వాడు పారిపోయాడు దీని దగ్గర నుంచి. ఇది పడిపోయి అక్కడ పడి ఉన్నది. తర్వాత ఏంటి ఇలా పడిపోయింది అది ఇదని వీళ్ళు ముందు లీవ్ చూసుకోలేదు. ఏంటి ఇలాగంటే జారి పడిపోయింది కదా, అది కాదు ఇలాగా అనుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తే లేదు సర్జరీ అవ్వాలి అది ఇది. ఇంటికి వస్తారు కదా రాత్రికి, వచ్చేటప్పుడు జ్యువెలరీ లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటాం, బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరు, లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు, ఎవరైనా వచ్చారా, ఇది ఎలా పోయిందని తెలిసిపోద్ది కదండి. కట్ చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చి అక్కడ గ్యాంగే, నేపాలీ గ్యాంగే వచ్చి మా పిల్లని అప్పటి నుంచి పెంచుతున్నారు మీరే, పెద్దదైంది మీరే పెళ్లి చేస్తామన్నారు, ఇప్పుడు అది ఇరిగిపోయింది నడువు, ఏదో ఒకటి చేయించండి అంటే, మా ఇంటిలోనే దొంగతనం వేసిన దాన్ని మా సంసారం పట్టుకెళ్ళిపోయిన దానికి దీన్ని మేవెందుకు చేయిస్తాము, మేము చేయించాం అని చెప్పి దాన్ని అలాగ వదిలేశారు. అప్పుడు వాడు ఎవడైతే దీన్ని ప్రేమిస్తున్నాడో వాడు ఫోటో వదిలిస్తే ఎక్కడో పట్టుకున్నారంటే ఒక లాస్ అయితే జరిగింది కదండి. ఖచ్చితంగా. ఇప్పుడు కల్పన కూడా ఎక్కడ దొరుకుతుందని నేపాల్ పట్టుకునేసరికి చాలా టైం పడుతుంది. అంటే ఎంత టైం వేస్ట్, ఎంతమంది ఆఫీసులు పనిచేయాలి దాని మీద. నగలు డబ్బు వస్తుందో అది పక్కన పెడితే ప్రాణం అయితే రాదుగా. మెయిన్ థింగ్ అదేంటి, మనీ ఏమండి, మనం పుట్టినప్పుడు ఇలా వచ్చాము, క్రమేపీ ఓకే నేను ఏదో సంపాదించుకున్నాను, పోయింది, ఇంకా ముందు ట్రావెల్ చేస్తాను, నాకు ఎంత దక్కుదాలో అంతే సంపాదించుకుంటూ వెళ్తానే తప్పితే దానికి మించి ఆ పోయిందైతే మనకు తిరిగి రాదండి. రమ్య గారు, ఈ పని మనుషులను సప్లై చేసే ఏజెన్సీలు ఉంటాయి కదా, ఉన్నాయి, వాళ్ళు ఏమైనా జాగ్రత్త తీసుకోవాలా? వాళ్ళు కూడా ప్రభుత్వం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ విధానం ఒకటి పెట్టి
దాన్ని 100% తీసుకోవాలండి. ఇప్పుడు చాలా మంది ఏజెన్సీ ఉన్నాయి కదా. మొన్న ఎవరో నాకు ఒక ఆమె చెప్పింది, రమ్య గారు మాకెప్పుడు డైలీ 2 వస్తున్నారు. లేదండి వాళ్ళే అన్ని చూసుకొని పెడతారండి, బాగా వర్క్ చేయలేదు అని అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళని మానిపించేసి మళ్ళీ ఇంకొకరిని పంపిస్తారండి. మీరు అన్నట్టు ఆ పాయింట్ మీద ఏంటంటే అండి, డెఫినెట్లీ చెయ్యాలండి. గవర్నమెంట్ అంటే మొన్న ఎవరో చెప్పారని అన్నారు కదా డిపార్ట్మెంట్, వీళ్ళకి ఇదిగో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఆధార్ కార్డు ఇది, వీళ్ళు ఇది ఇగో మేము ఇలా పెట్టుకుంటున్నాము, ఈ అమ్మాయి మాతో ఉంటుంది అనేది మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే పెట్టుకుంటే బెటర్ అనేది. అది అంటే నేను చేసినా అదే చేస్తాను. ఎంతో మంది అంటే పని మనిషిని పెట్టుకోగలిగే స్తోమత అవసరం, మెయిన్ అవసరం అండి. మీరు నమ్మాలి, నేను ఒకే పెద్ద సెలబ్రిటీనో చిన్న సెలబ్రిటీనో తెలియదు కానీ నేను మార్నింగ్ 4కి లేచి నాకు ఫిజికల్ యాక్టివిటీస్ అయిపోతే మా ఫుడ్లు అంటే పనులు వస్తారండి క్లీనింగ్లకి వాటికి, మా ఫుడ్ని మేము ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ స్టైల్ వేరేగా ఉంటుంది, వాళ్ళ టేస్ట్ ఏముంటుందో వాళ్ళు ఏమేసిస్తారో ఏమో మనకు తెలియదు. మన హెల్త్ బాగుండాలంటే మనం చేసుకుంటే మన హ్యాండ్లో ఓకే ఇది వేస్తే కరెక్ట్, అమ్మ ఇది ఎంత తినకూడదు, ఇంత వేసుకోవాలి, ఇలా ఉండాలి అనేది మనకు తెలుస్తుందండి. ఎంత డబ్బు ఉందనేది కదండి, హెల్త్ ఈజ్ వెల్త్ అండి, అంతే కదా. సో అది లేనిది వేస్ట్ కదండి. మనకి ఎంత డబ్బున్నా సుకుమారము తప్ప, కానీ ఇంటిలో పని చేసుకుంటే ఎవ్వరు చూడరండి. కానీ మన సాటిస్ఫాక్షన్ అన్నమాట. మనం ఏమి చేయకుండా అన్ని పని మనుషుల మీద ఆధారపడకుండా మనం కూడా చేయగలిగిన కొన్ని పనులు చేసుకుంటే చేసుకొని వాళ్ళని కూడా అబ్జర్వ్ అండి. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంకా ఇది మీరు అన్నట్టు ఇంకా స్టార్టింగ్ ఏమో అంటున్నారు, ఇది స్టార్టింగ్ ఏమో ముందు ఏమైపోద్దో అదే అప్పుడు ఎవరిని చూసినా యాసిడ్లు దాడులు చేసినట్టుగా ఇది ఒకళ్ళు చూసి ఒకళ్ళు దీనికి ఇమ్మీడియట్లీ ఒక పరిష్కారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజల దృష్టికి కాదండి, నేపాలా లేకపోతే బీహారా లేకపోతే మన దేశం మొత్తం మీద ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఇలాంటి పనిష్మెంట్లు ఉంటాయి, తెలంగాణనే కాదు ఆంధ్రానే కాదు ఎక్కడైనా ఇలాంటి పనిష్మెంట్లు ఉంటాయి అనేది ఒక భయం వస్తే వచ్చే వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఎంతెంతండి భార్య భర్తలు ఇద్దరు జాయిన్ అయిపోతున్నారు, డ్రైవర్గా చేస్తున్నాడు, పని మనిషిగా చేస్తుంది, వీళ్ళిద్దరు కుమ్మక్కైపోయి ప్రాణాలు తీసేస్తున్నారు. చాలా మంది ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే మెయిన్ అండి, లేదు ఎన్ఆర్ఐస్ అండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు అనుకోండి, పాపం వాడు డ్రైవ్ చేసుకుంటాడు, ఈమైతే ఇంట్లో పేరెంట్స్కి సపోర్టింగ్గా ఉంటుందని వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు స్టాండర్డ్గా ఉండిపోయిన వాళ్ళు, పర్మనెంట్గా ఉండిపోయిన వాళ్ళు పెడుతున్నారు. సో వీళ్ళేమిటి, పిల్లలు అక్కడ ఉన్నా సరే ఇక్కడ కూడా డబ్బులు బంగారం ఈవిడ రేంజ్కి ఈవిడ దగ్గర ఉంటాయి కదా, ఆ చిన్నదానికి కూడా వాళ్ళకి కక్కుర్తండి. ఎందుకు కక్కుర్తంటే వీళ్ళకి 50,000 60,000 వీళ్ళిద్దరికి ఇస్తారు, డ్రైవర్కి 23,000 24,000, దీనికి ఒక 15,000 16,000 ఎంతో ఇస్తారు. కానీ బంగారం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బంగారం ఒక 5 తులాలు ఉందనుకోండి, 5 కాసులు, దాన్ని నమ్మేసింది అనుకోండి 10 లక్షలు ఈజీ. నువ్వు ఎన్ని రోజులు 50,000 60,000 ఎన్ని రోజులు వస్తావు, ఇది పెట్టి ఏమైనా చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళకి ఆలోచన విధానం అలా వచ్చేస్తుందండి. అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. మొన్న ఎవరో శ్రీకాకుళంలో కామంటుందండి, ఇంత కడియాలు పెట్టుకుంటుంది ఆవిడ, 3 సెట్స్ పెట్టుకుంటది. అప్పుడు 150 తులాలు చేయించుకుందంటారు 2 కాళ్ళకి, ఇవన్నీ పుల్లిలో వచ్చేసాయి ఆమెకి. మొన్న ఎందుకో విజిట్కి వెళ్ళా, ఏమమ్మా అంత రేట్ ఉంది ఇంత పెద్ద పెట్టుకున్నావు అంటే, అదేనమ్మా కాలు కానీ నరికేస్తారేమో. నిజంగా అట్లా పరిస్థితి తోటలేకి వాటిలోకి వెళ్తే జీడి తోటలకి చిన్న పిల్లలకి కమ్మలకు చెవులు కోసేసుకుపోయిన రోజులు కూడా మనం ఇన్సిడెంట్లు కూడా చూసాం కదా. సో ఆ కాలు కానీ తోటలే జీడి తోటలకి వాటిలోకి వెళ్తే కాలు నరికేస్తారేమో అనుకుంటున్నాను, భయపడిపోతున్నాను, అమ్మ తీయించేద్దాం అనుకుంటున్నాను. ఇవి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది సమాజం. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు చెప్పండి, ఒక పని మనిషి మీద ఆధారపడడం తగ్గించడంతో పాటు పని మనుషులను ఇంట్లో పెట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? జాగ్రత్తలని ఏం లేదండి, ఇందాక పోలీసు వ్యవస్థ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. అది అంటే పర్మనెంట్గా పెట్టుకునే వాళ్ళు. సో ఏం లేదు, పర్మనెంట్గా అక్కర్లేదండి, అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇలాంటి థాట్స్ చేసిస్తే తప్పేం లేదు. వాళ్ళు ఒక 2 years 1 year చేశారు అనుకోండి, మనకు మొత్తం ఎవ్రీథింగ్ తెలిసిపోతుంటాయి వాళ్ళకి. అంటే కీస్ మేము
మేమైతే అవే తీసి కూడా అండి మనం ఇచ్చేస్తాం. జాగ్రత్త అవును. చేసుకోవాలండి. ఉమ్, కీస్ ఇచ్చేయటం, మీరు చేసుకోండి అమ్మ అని చెప్పడం, అంత బిలీవ్ మనం అంటే అంత వాళ్ళని నమ్మినప్పుడే వాళ్ళు మోసం చేయడానికి ఎక్కువ. ఇలాంటివి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక పర్మనెంట్గా కాదు, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి కూడా అమ్మ నీ ఆధార్ కార్డు పెట్టి మేము అలాగే పెట్టుకుంటామండి. ఉహు, వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాము. ఉమ్, సో తర్వాత అంటే పోలీసుకి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు, ఐడియా ఇచ్చారు కానీ, సో ఇక్కడి నుంచి మేము కూడా అదే చేయాలన్నమాట. ఉమ్, పోలీస్ వెరిఫికేషన్ పెట్టుకొని చేసుకొని చెయ్యాలి. సో ప్రతి ఒక్కరూనండి, ఎందుకంటే ప్రాణం అంటే డబ్బు పోతే వస్తుంది, సంపాదించవచ్చు, లేకపోతే బంగారం, ఇదంతా నథింగ్ అండి. ఇప్పుడు ప్రాణమే పోయింది, అంత వాల్యుబుల్ పర్సను ఏమిటి మనందరికీ, మన ప్రజలకందరికీ ఒక సెక్యూరిటీ ఇచ్చే అంత పవర్ఫుల్ ఒక ఆఫీసర్ ఇంట్లో అంత డేర్గా అలా చేయగలిగారు అని అంటే డెఫినెట్లీ మనలాంటి వాళ్ళం నథింగు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక అబ్జర్వేషన్ అనేది, ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకుంటే కాదు, సీసీ కెమెరాలు వాళ్ళ ఇంటి నిండా కూడా ఉండుంటాయి, అయినా అంత డేర్ చేశారని అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఒక 7-8 జరిగాయి. మన వంతుగా మనం చేయాల్సింది ప్రతిదానికి పోలీస్ డిపార్ట్మెంట్ మీదో లేకపోతే ప్రభుత్వాల మీదో డిపెండ్ అయిపోకుండా మన జాగ్రత్త ఎంత జాగ్రత్త తీసుకోవాలనేది మనం కేర్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. మనంతు సాయం మనం వాళ్ళకి అందిద్దాము, అంతే వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్ వాళ్ళు కానీ, లేకపోతే ఏమిటది యూపీ వాళ్ళు, యూపీ వాళ్ళు కానీ, లేకపోతే నేపాల్ వాళ్ళని కానీ, వీళ్ళని ఎవరిని దయచేసి పెట్టుకున్నా ఇలాంటి అంటే అందరూ అలాంటి వాళ్ళే ఉంటారని మనం చెప్పట్లేదు, బట్ అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఒకరి తర్వాత ఒకరు ఇందాక శ్రీనివాస్ గారు మేము మాట్లాడుకున్నట్టు ఎక్కడ చూసినా ఈ గ్యాంగే 100 మందిని చంపిన గోండాల దగ్గర కూడా 100 మంది 200 మంది ఈ గ్యాంగే వీళ్ళే ఉంటున్నారు. కాబట్టి దయచేసి మనందరమే కేర్ఫుల్గా ఉందాము. సో నేను ఐ డ్రీము ప్రేక్షకులందరికీ నా రిక్వెస్ట్ అనుకోండి, ఇది ఫ్రెండ్లీ రిక్వెస్ట్. తప్పకుండా మనం చాలా కేర్ఫుల్గా ఉందాము. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే.